తెలంగాణ కుంభమేళగా పిలువడే మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతుంది. మేడారం మహాజాతరలో పోలీసుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. పోలీసులు ఇటు మేడారం జాతరను విజయం చేసేందుకు ప్రతి రంగంలోనూ ప్రతి పనులు కూడా పోలీసులు చాలా కీలకంగా వ్యవహరిస్తారు. ఇటు మేడారం గదుల దగ్గర వీఐపీ ప్రోటోకాల్ కావచ్చు, ఇటు జాతర నిర్వహణ కావచ్చు, కమాండ్ కంట్రోల్ కావచ్చు, ఇటు సారలమ్మ సమ్మక్క తీసుకొచ్చిన రోప్ పార్టీ చాలా కీలక ఘట్టంగా వ్యవహరిస్తారు. పోలీసులు ఇందులో ఎంతమంది రోప్ పార్టీ ఉంటుంది, అసలు ఎట్లా ముందుకెళ్తారు, ఎటువంటి పూజా కార్యక్రమం ఆదివాసుల సాంప్రదాయాలతో ఈ సమ్మక్క సారలమ్మను తీసుకొస్తారు. నాకు అందుబాటులో ములుగు ఏఎస్పీ రోప్ పార్టీ ఇన్ఛార్జ్ సనందంగా ఇప్పటికే వీరు 13 జాతరలను మేడారం మహాజాతరలో విధులు నిర్వహించారు. అప్పుడు జాతరలకు ఎట్లా ఉంది, ఈ జాతరకి ఎట్లా ఉంది, ఆ రోప్ పార్టీ సంబంధించి ఎంతమంది ఉంటారు, ఈ రోప్ పార్టీలు తెలుసుకునే ప్రయత్నం సార్. అసలు ఎట్లా మేడారం మహాజాతరలో పోలీసుల పాత్ర కీలకంగా ఉంటుంది. సారలమ్మ తీసుకురావడం కావచ్చు, చిలకలగుట్టు నుంచి సమ్మక్కను తీసుకురావడం, రోప్ పార్టీలో రావడం, భక్తులు ఎక్కువ మంది ఉంటారు. ఎట్లా ఆ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, ఏం చెప్తారు మీరు? ఫస్ట్ మొదటగా మేడారం జాతర అనేది మహాజాతర, ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర, గిరిజనుల జాతర. గిరిజనుల జాతర అయినా కూడా ప్రతి ఒక్క భక్తుడు సమ్మక్కను దర్శించుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. చాలామంది కూడా ఇప్పటివరకు అంటే ఏదైతే మొక్కులు బలంగా మొక్కుకుంటారో వాళ్ళు మొక్కిన తర్వాత కూడా వాళ్ళ కోరికలు నెరవేర్చినాయని కూడా చాలామంది చెప్పారు. అదేవిధంగా వాళ్ళ దేవుని దర్శించుకున్నప్పుడు వాళ్ళు కోరుకున్న కోరిక కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతరకు వచ్చి కూడా చిట్టీలో రాసి, అమ్మ నేను ఈ విధంగా మా ఫాదర్కు ఈ విధంగా నేను మొక్కున్నాను, మా ఫాదర్కు బాగా అయింది, లేకపోతే నాకు ఈ పని అయింది అని ఏదైతే కౌంటింగ్ చేసేటప్పుడు ఉన్నాయో క్యాష్ కౌంటింగ్ దాంట్లో చిట్టీలు కూడా ఇంతకుముందు వెళ్ళడం జరిగింది. అవి ఆ విధంగా మనకు అంటే అమ్మవారు ఎంత మహా పవర్ఫుల్లో దాని ద్వారా మనకు తెలుస్తుంది. భక్తి శ్రద్ధలతో కనుక ఎవరైతే కోరికలు కోరుకుంటారో తప్పకుండా అవి అమ్మవారు మనకు నెరవేరుస్తారు. అదేవిధంగా నేను సదానందం అడిషనల్ ఎస్పీ ములుగు, నేను గత 13 జాతరలకు నుండి అమ్మవారి సేవలో ఉన్నాను. అది నా తల్లిదండ్రుల అదృష్టంగా భావిస్తాను. అదేవిధంగా నా ఫ్యామిలీ మెంబర్ చేసిన కృషి అంటే నాకు సపోర్ట్ వలన ఇన్ని జాతరలు సక్సెస్ఫుల్గా చేయగలిగాను. ఇది రోపాటిగా 13వ జాతర అవుతుంది. ఇది ఏ విధంగా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ మన ఫోర్స్ని అంతా తీసుకొని రోపాటి పరంగా ఒక 300 మందిని తీసుకోవడం జరుగుతుంది. స్పెషల్ పార్టీ చేసిన వాళ్ళు ఒక సివిల్ ఫోర్స్ ఒక 200 మంది తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ కలిపి సమన్వయం చేస్తూ వాళ్ళకు తగిన సూచనలు ఇస్తూ వాళ్ళందరికీ ఫస్ట్ రిహార్సల్ చేయడం జరుగుతుంది. అంటే అమ్మవారిని ఏ విధంగా తీసుకొస్తారు, సార్లమ్మను ఏ విధంగా తీసుకొస్తారు, సమ్మక్కను ఏ విధంగా తీస్తారు, పైడిద్దరాజును ఏ విధంగా తీస్తారు, మన గోవిందరాజులు గారిని ఏ విధంగా తీస్తారు, వాళ్ళ ప్రోగ్రామ్ టైమింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది అది కార్యక్రమం వాళ్ళకు తర్ఫీదు మొత్తం ఇవ్వడం జరుగుతుంది. జరిగిన తర్వాత కార్యక్రమం ఎలా జరుగుతుందంటే 20వ తారీఖు నాడు పొనగండ్లలో పైడిద్దరాజు కార్యక్రమం, దేవుని కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు పగలు లంచ్ అంటే కార్యక్రమం చేసిన తర్వాత సుమారుగా పగలు సమయంలో వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి లక్ష్మీపురం రాత్రి వరకు చేరుకుంటారు. అక్కడ బస చేస్తారు. లక్ష్మీపురం నుండి మనం ఒక స్పెషల్ పార్టీ పంపించడం జరుగుతుంది. అక్కడ స్పెషల్ పార్టీ ద్వారా మొత్తం తీసుకొని మన జంపన్న వాగు నుండి ఇక్కడికి మన తీసుకొని మేడారం తీసుకొని రావడం జరుగుతుంది. జంపన్న వాగు నుండి వచ్చిన తర్వాత అదే క్రమంలో 20వ తారీఖు నాడు అంటే ఒకవేళ సమ్మక్క అమ్మ అంటే సార్లమ్మ గోవిందరాజు కనుక వస్తే కలిపి తీసుకోవడం జరుగుతుంది. లేకుంటే మాత్రం వాళ్ళు వచ్చి సమ్మక్క మెయిన్ గుడిలో ఉంటారు. అదే 20వ తారీఖు నాడు అక్కడ కొండాయిలు కూడా అదే కార్యక్రమం వాళ్ళ గుళ్ళో ఆచారాల ప్రకారం అవన్నీ నిర్వర్తిస్తారు. అవన్నీ అయిపోయిన తర్వాత అక్కంచెలి మళ్ళీ మనకు ఇక్కడికి బయలుదేరుతారు. తెల్లారి 21 నాడు గోవిందరాజులు అక్కంచెలి వస్తూ జంపన్న వాగు నుండి ఇక్కడ సమ్మక్క గుడికి వస్తారు. అదే రోజు కన్నెపల్లి నుండి కూడా సార్లమ్మ దేవుని కూడా అక్కడి నుండి తీసుకురావడం జరుగుతుంది. ముగ్గురు టైమింగ్స్ కనుక కరెక్ట్ అయితే అక్కడ కోఆర్డినేట్ చేసి అందరిని కలిపి సమ్మక్క గుడికి తీసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమం అది అక్కడి నుండి మళ్ళీ 3 దేవతలను కలిపి మళ్ళీ మెయిన్ గద్దెకు ఆడ ఒక చిన్న కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత 3 దేవతలను తీసుకొని వచ్చిన తర్వాత సమ్మక్క గద్దె ఫస్ట్ ఎక్కిన తర్వాత సార్లమ్మ గద్దె ప్రతిష్ఠించడం జరుగుతుంది. తర్వాత పైడిద్దరాజు గద్దె ప్రతిష్ఠించడం జరుగుతుంది. అదేవిధంగా గోవిందరాజు ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఆ విధంగా ఆ రోజు కార్యక్రమం అయిపోతుంది. మరి గురువారం రోజు మన సమ్మక్కకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతుంది. ఆ రోజు ఆడబిడ్డలు వచ్చి ముగ్గులేసి వేసిన తర్వాత మార్నింగ్ పొద్దున 5 గంటలకు వనం తీసుకొని వచ్చి సుమారుగా 10 గంటల ప్రాంతాన్ని దాన్ని ప్రతిష్ఠించిన తర్వాత సమ్మక్క ఆడబిడ్డలు వచ్చి దానిపైన గద్దెలపైన మొత్తం ముగ్గులేసి అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రోప్ పార్టీ చిలకలూట పోవడం జరుగుతుంది. అక్కడ మా ఎస్పీ గారి గౌరవనీయులు మా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఐపీఎస్ గారు వారి ఆధ్వర్యంలో మొత్తం రోప్ పార్టీ అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ కూడా మా ఎస్పీ గారు ఫైరింగ్ అంటే దేవుణ్ణి పైకి పోయి వచ్చే సమయంలో
ఫైరింగ్ చేయడం జరుగుతుంది. అక్కంచెల్లి చిలకలగుట్ట లోపల నుండి బయట రోడ్ పైకి వచ్చిన తర్వాత అక్కడ ఎస్పీఆర్ కూడా మళ్ళొకసారి ఫైర్ చేస్తారు. అక్కడ ఆ విధంగా ప్రొసీజన్ స్టార్ట్ అవుతుంది. వచ్చిన తర్వాత ఎదుర్కొల్ల మందిరం వచ్చిన తర్వాత ఆడ కూడా చిన్న కార్యక్రమం ఉంటుంది, అక్కడ కూడా ఆడడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చే క్రమంలో మేడారం ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో అందరూ అక్కడ అభిషేకం చేయడం జరుగుతుంది. అభిషేకం చేసినప్పుడు ముత్తైదులతో కూడా వాళ్ళందరికీ తగిన వాళ్ళకు చేసి మొక్కులు చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత మన సమ్మక్క గద్దెకు తీసుకురావడం జరుగుతుంది. సమ్మక్క గద్దెకు వచ్చిన తర్వాత మొత్తం గద్దె మీద ప్రతిష్ఠించిన తర్వాత అక్కడి మళ్ళీ పూజాలను కూడా మెయిన్ టెంపుల్కు మేము అక్కడి వరకు చేరే వరకు మేము రోపాటి వాళ్ళకు ఉంటాము, వాళ్ళ తోడుగా. ఎలాంటి అయ్యవార్లకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఫస్ట్ మొదలు అంటే పూజారులు ఉంటారు, పూజారుల పక్కకు అభ్యుదయ సంఘం ఉంటుంది, తర్వాత మేము రోపాటి ఉంటాం, రోపాటితో పాటు మాతో ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ పోతే మా టోటల్ కార్యక్రమం సమాప్తం అవుతుంది. మొత్తం సార్ ఈ ప్రాసెస్లో ఎన్ని రోజుల పాటు ఉంటాయి? మొత్తం ఈ ఒకటి ఉంటుందా, రెండు ఉంటుందా, లేదా సమ్మక్క సారలమ్మకు వేరు ఉంటుందా, రెండు కలిసి ఉంటాయండి? ఫస్ట్ 21 నాడు సార్లమ్మను గద్దెల మీద ప్రతిష్ఠ అంటే 21 నాడు సార్లమ్మ గోవిందరాజు పైడిద్దరాజు ప్రతిష్ఠించడం జరుగుతుంది. 22 నాడు సమ్మక్కను ప్రతిష్ఠించడం జరుగుతుంది. అప్పుడు ప్రజలందరూ అంటే శుక్రవారం రోజు చాలామంది కోరుకుంటారు మొక్కుకోవడానికి. ఆ ప్రతిష్ఠించిన తర్వాత రోడ్డు అది గద్దెల మీద అందరూ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ శనివారం సాయంత్రం వనప్రవేశం జరుగుతుంది. సార్ ఈ రోపాట్లు ఎంతమంది ఉంటారు? ఈ సారలమ్మకు వేరే రోపాటి, సార్లకు వేరే రోపాటి ఉంటుందా, లేదంటే ఒకటే రోపాటి రెండింటి కార్యక్రమాల్లో పాల్గొంటుందా? రోపాటి అందరూ సుమారుగా 300 మంది ఉంటారు. దాంట్లో ఎవరు ఏ పని చేయాలన్నది మెయిన్ రోపాటి ఉంటుంది, ఫ్రంట్ రోపాటి ఉంటుంది, బ్యాక్ ఉంటుంది, తర్వాత పైడిద్దరాజు వేరే ఉంటుంది, గోవిందరాజు వేరే ఉంటుంది. వీళ్ళందరితో సమన్వయం చేస్తూ మొత్తం రోపాటిని దేవతలను గద్దెలకు ప్రతిష్ఠించే సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పైడిద్దరాజు అందరినీ గద్దెల వరకు చేర్చే వరకు రోపాటి యొక్క బాధ్యత తీసుకుంటుంది. ఈ రెండు కార్యక్రమాలు జరిగేటప్పుడు చాలామంది క్రౌడ్ భక్తులు ఆదివాసులు చాలామంది ఉంటారు. మీరు రోపాటి ఇన్ఛార్జ్గా వచ్చేటువంటి భక్తులకు ఏం చెప్తారు సార్? నేను ప్రజలకు అందరికీ కోరుకునేది ఒకటే, దయచేసి మీరు ఇంటి నుండి ఏ విధంగా అయితే బయలుదేరి వస్తారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారు భక్తులు అంటే కోరికలు తీసుకొని అమ్మవారికి మొక్కులు పెట్టి అదేవిధంగా క్షేమంగా ప్రతి ఒక్కరూ ఇంటికి చేరాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యంత్రాంగం తరఫున నేను కోరుకుంటున్నాను. ఇది ములుగు ఏఎస్పీ రోపాటి ఇన్ఛార్జ్ సదానంద గారి అభిప్రాయం. అయితే ఈ రెండు సమ్మక్క సారలమ్మను ఘట్టాలను తీసుకురావాలంటే పోలీసుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఇందులో ఏఆర్కి సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, ఇతర జిల్లాల నుంచి సంబంధించినటువంటి పోలీసులు, గత జాతరలో పనిచేసినటువంటి ఆ పోలీసుల అందరం కూడా సలహాలు సూచనలు సమన్వయంతో ఈ రోపాటిని ఏర్పాటు చేస్తారు. ఈ రోపాట్లో 300 మంది పోలీసులు ఉంటారు. ఈ రోపాటి అంటేనే చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రోపాటి అటువంటి వచ్చే క్రమంలో కూడా ఆదివాసీ ఆ పూజారులు ఉంటారు, ఆ తర్వాత అభ్యుదయ సంఘం సంబంధించిన వారు ఉంటారు, తర్వాత ఆ పోలీసులు ఉంటారు. ఇందులో పాల్గొనడం అమ్మవార్లను తీసుకొచ్చి రావడం కూడా మాకు ఒక అదృష్టంగా భావిస్తున్న కూడా పోలీసు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం ఒక రోపాటికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని ముందస్తుగానే ఒక రిహార్సల్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. నిన్ననే ఇప్పటికే ఈ సారలమ్మ గుడి నుంచి ఆ మేడారం వరకు కూడా రిహార్సల్స్ నిర్వహించారు. ఈరోజు సమ్మక్క చిలకలగుట్ట టెంపుల్ నుంచి మేడారం గద్దె వరకు రిహార్సల్ నిర్వహించి మొత్తం ఆ రెండు సమ్మక్క సారలమ్మ గద్దెలు ప్రదర్శించి తీసుకొచ్చేటువంటి క్రమంలో రోపాటి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, భక్తులకు ఏ విధంగా చెప్తుంది, భక్తులు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్ళి విజయవంతంగా అమ్మవార్లను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు కూడా మొత్తం రోపాటి చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ మేడారం.